నమస్తే, వెల్కమ్ టు నైట్ బులెటిన్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు డేటా టెక్నాలజీ భవిష్యత్తును దేశానికి మార్గనిర్దేశకంగా ఉంటుందని బుల్లెట్ ప్రూఫ్గా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మిత్రా పేరిట 751 పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్న ప్రణాళిక వేగంగా అమల్లో ఉందని తెలిపారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే భారతదేశంలో క్వాంటమ్ వ్యాలీ అమరావతిలోని స్థాపనలు నువ్వెత్తున అభివృద్ధి చెందుతున్నాయని ఆయన గర్వంతో పేర్కొన్నారు. ప్రజలకు సాంకేతిక ఆవిష్కరణల ద్వారా సేవలు చేరగలిగే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని, డిజిటల్ మాధ్యమాల ద్వారా పారదర్శకత వేగం పెరుగుతున్నదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. I focused mainly knowledge economy. Today I can say proudly, Hyderabad is getting highest per capita income. Telangana is getting highest per capita income in the country. Most livable city. Because of technology and also infrastructure. IT professionals have gone all over the world. I am proud to announce today, Indians are earning highest per capita income in the world, any country for that matter. Among Indians, Andhra Pradesh number one by contributing 30% of people who are working in IT. Always I am saying, in the world, out of 4 IT professionals, one is from India. Among Indians, out of 4, one is from Andhra Pradesh, Telugu community. We are proud of them. One public policy has changed total history. Now, we are working Quantum Valley. America is having Silicon Valley. India is having Quantum Valley, that is Amaravati. We started recently with the Government of India support and also IBM, TCS, L&T, they are working together. By January, we are going to join the club of Quantum Valley or quantum computers who are all having, I think 6-7 countries are having quantum computing. One is India, that is from Amaravati. I am very proud to announce that is how we are working. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్లో ఇటలీ పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణలోని పెట్టుబడుల అవకాశాలను వివరించారు. ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్గా తెలంగాణ రోజు రోజుకు ఎదుగుతున్నందున ఇలాంటి రంగాల్లో పెట్టుబడులకు ప్రత్యేక ప్రోత్సాహం ఉందని ఆయన వివరించారు. భూమి, పరిసర వసతులు, ఫ్యాక్టరీ సెటప్కు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్యాక్స్ ప్రోత్సాహాలు, ప్రముఖ పాలసీ వివరాలు కూడా మంత్రి ప్రకటించారు. విదేశీ పెట్టుబడిదారులకు సరైన భద్రత, అనుకూల పాలన రాష్ట్రం కల్పిస్తుందని, ఇండియా ఇటలీ పారిశ్రామిక సంబంధాలు మరింత బలపడి దేశ రాజ్యాభివృద్ధికి తోడ్పడతాయని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఈరోజు విద్యా క్షేత్రంలో కొత్త ఆవిష్కరణల గురించి తెలిపారు.
ప్రతి లైబ్రరీలో ఏవైనా ముఖ్యమైన పుస్తకాల మిశ్రమం ఎలా ఉండాలో స్పష్టంగా నిర్ణయించి విద్యార్థులు యువతకు అనుకూలంగా చదువు వాతావరణాన్ని రూపొందిస్తామని ఆయన చెప్పారు. నూతన విద్యా విధానం దృష్ట్యా ఈ లైబ్రరీల పరిశోధన క్రియేటివిటీకి కేంద్రంగా ఉండాలని చెప్పారు. డిజిటల్, ఫిజికల్ మిశ్రమ సేవలు ఉండేలా విద్యార్థులకు పనిముట్లుగా ఉపయోగపడే రీసోర్సులు అందజేయాలని ఆయన సూచించారు. స్కూల్, యూనివర్సిటీ, సింహావళి కలిసి లైబ్రరీలను నెట్వర్క్ చేయించి విద్యార్థులు ఎక్కడైనా ఉచితంగా వినియోగించుకునేలా చేయాలన్న దిశగా కార్యాచరణ వేగవంతంగా సాగుతుందని మంత్రి హామీ ఇచ్చారు. అతీతంగా అందరూ వచ్చి కూర్చుని ఒక యాక్టివిటీ కూడా చేసుకునేటట్టు మేము ఆ సెంటర్ని రూపొందిస్తామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇది కూడా ఒక స్కెడ్యూల్ ప్రకారం చేస్తాం. ఆ ప్లాన్స్ అని సంబంధించిన ఎమ్మెల్యేలకి, ఎంపీలు కూడా మేము షేర్ చేస్తాం. మీరు మీ సూచనలు కూడా ఇవ్వాలని గౌరవ సభ్యులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మీరు అన్నట్టు పిల్లల్లో ఈ పుస్తకాలు చదవాలనే అలవాటు రావాలి. చిన్న వయసులోనే అలవాటు అవుతే ఈ ఫోన్లకి అన్నిటికీ కొంతవరకు దూరంగా ఉంటారు. ఆపేస్తారు నేను అన్ను, కొంతవరకైనా దూరంగా ఉంటారని బలంగా నమ్ముతున్నాను. అది మా ఇంట్లోనే మేము పాటిస్తున్నాం. దానివల్ల ఎంత మార్పు వచ్చిందో దేవాంశం నేనే చూశాను స్వయంగా. ఇది ఒక ప్యాషన్ సబ్జెక్ట్ నాకు. తప్పనిసరిగా ఇది మేము సీరియస్గా తీసుకుంటాం. రాబోయే 6 నెలల్లో ఈ లైబ్రరీస్లో మార్పు అనేది మీరు చూస్తారు. మంగళగిరి నియోజకవర్గంలో ఒక మోడల్ లైబ్రరీ, ఎందుకంటే నేను కూడా అన్ని 175 నియోజకవర్గాల్లో ఒక మోడల్ లైబ్రరీ కూడా ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి ఎలా ఉంటే బాగుంటుంది అనేది మంగళగిరిలో మేము ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నాం. ఎండ్కి వచ్చింది వర్క్, అక్టోబర్లో మేము ప్రారంభిస్తాం. దానికి మిమ్మల్ని కూడా పిలుస్తాం అధ్యక్ష. మీ చేతుల మీదుగా ప్రారంభిద్దాం. మీరు కూడా చూసిన ఫీడ్బ్యాక్ ఇవ్వండి. జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత గాజుల రామారం ప్రాంతంలో హైడ్రా కూల్చివేతల బాధితులను సందర్శించి వారికి సానుభూతి తెలిపారు. పేద ప్రజలను ఇళ్లు కూల్చివేయడాన్ని ఆమె అన్యాయంగా తెలిపారు. మన్నించి బాధితుల పక్షంలో నిలబడి న్యాయం చేయాలని ఆదేశాలు, హామీలు ఇచ్చారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కృష్ణా జలాల విషయంలో గాఫీలు, చారిత్రాత్మక తప్పులున్నాయని ఆరోపించారు. 2014 క్రితం పరిస్థితులే కార్యక్రమాలు జీవోలో ఏ హయాంలో తీసుకొచ్చామో ఆ విషయాన్ని స్పష్టం చేయాలని ఆయన వెళ్లే దిశగా ప్రశ్నించగా తప్పు బయటకు రావడానికి సిద్ధమని కూడా హెచ్చరించారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వాలు, పార్టీలు తీసుకున్న నిర్ణయాలపై ప్రజలకు సమాధానాలు ఉండాలని, న్యాయ సంబంధ పరంగా ఎవరైనా తప్పు చేశారంటే బాధ్యత వహించాలని ఆయన ఆసక్తిని వ్యక్తం చేశారు. నీటి హక్కుల రక్షణ ప్రశ్నగా మిగలకుండా న్యాయ పద్ధతుల ద్వారా నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఇది జరిగింది, యూపీఏతోనే ఇది జరిగింది, రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చినప్పుడే ఇది జరిగింది అని నేను అంటున్నా. ఆ ద్రోహానికి బాధ్యులు మీరే. తెలంగాణకు జరిగిన ప్రతి నష్టానికి, తెలంగాణలో చనిపోయిన ప్రతి అమరవీరుడి సావుకు కారణం మీరే, కాంగ్రెస్ పార్టీనే. ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలుపుతున్న నాడే వ్యతిరేకించినప్పుడు నలుగురిని కాల్చి చంపిన పాపం మీ కాంగ్రెస్దే. ఆ తర్వాత 69లో రాష్ట్రం కావాలన్నప్పుడు 400 మందిని చంపిన పాపం మీదే. ఆ తర్వాత 2004లో పొత్తు పెట్టుకొని ఇవ్వకుండా సతాయించి ఆఖరికి కేసీఆర్ దీక్ష తర్వాత ఇచ్చినాక కూడా మళ్ళీ ఇచ్చిన ప్రకటన వెనుకకు తీసుకొని ఆంధ్రాలో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ఇక్కడ కూడా 400-500 మంది పిల్లలు మళ్ళీ చనిపోవడానికి కారణం కూడా మీ కాంగ్రెసే. నీళ్ల విషయంలో జరిగిన ద్రోహమైనా, నిధుల విషయంలో జరిగిన ద్రోహమైనా, ఉద్యోగాల విషయంలో జరిగిన ద్రోహమైనా వీటన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీనే తప్ప ఇంకొకరు కూడా కాదు. ఇవాళ నేను దాని మీద నిలబడున్నా. 299 తెలంగాణ కేటాయిస్తూ జీవో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అన్నాడు. దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడినా, ఉత్తమ్ మాట్లాడినా ఈ తప్పుడు మాటలతో ఇంకా ప్రజల్ని మభ్యపెడతామని అనుకుంటే మీ మూర్ఖత్వం. దాని మీద మేము ఏ చర్చకైనా సిద్ధం, ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాం. నేను ఇప్పుడు ఒక మాట అన్నా, చెప్పు దెబ్బకు కూడా సిద్ధంగా ఉన్నాం అనే మాట మీరు ఇక్కడ చర్చ పెడతారా, అమరవీరుల స్తూపం కాడ పెడతారా, మేము సిద్ధంగా ఉన్నాం.
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సింగరేణి కార్మికులపై కీలక ప్రకటన చేశారు. సంస్థ లాభాల్లో భాగంగా మొత్తంగా 6,394 కోట్లు ఆదాయం వచ్చిందని, అందులో 819 కోట్లు కార్మికులు పంపిణీ చేస్తున్నామని వివరించారు. ప్రతి కార్మికుడికి సగటున 1,95,610 రూపాయలు స్థాయిలో బోనస్ ఇవ్వబడుతుందని చెప్పారు. అలాగే 30,000 కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 వజ్ర ప్యాకేజ్ను ప్రకటించారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం సంస్థల్లో లాభ బాగా పెట్టి విధానం చేపట్టేందుకు ఇది ఉత్తమ నిర్ణయమని బట్టి విక్రమార్క వివరించారు. 5,610 రూపాయలు ఈ సందర్భంగా పండగ సందర్భంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. 1 లక్ష, నేను మరొకసారి చెప్తా ఉన్నాను, ప్రతి కార్మిక సోదరుడి కుటుంబాలకి 1,95,610 కోట్లు, 610 రూపాయలు, 1,95,610 రూపాయలు ప్రతి కార్మికుడికి దీని ద్వారా పంపిణీ జరగబోతా ఉంది. ఇకపోతే 30,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. సింగరేణి చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళకి లాభాల్లో వాటా పంపిణీ చేసే కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలి మొత్తం కూడా ఒక ఆలోచన చేసింది. కార్మిక సోదరులు కాంట్రాక్ట్ లేబర్ అయినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత మనం ఈ లాభాల్లో పండుగ సందర్భంగా చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళకు కూడా ప్రాఫిట్ షేర్ని దాదాపు ప్రతి ఎంప్లాయీకి 5,500 రూపాయల లెక్క 5,500 రూపాయల లెక్క పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్ పరిధిలో రైతులు, గర్భిణీ తల్లులు యూరియా కోసం అవస్థలు పడుతున్న విషయాన్ని తీవ్రంగా ఖండించారు. యూరియా కేంద్రం ద్వారా సరఫరా లేకపోవడం వల్ల బ్లాక్ మార్కెట్ ప్రభావం పెరిగింది, పంటలకు నష్టం సంభవిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. దాదాపు 250 చోట్ల 500 నుంచి 1000 మంది రైతులు, మహిళలు, పురుషులు, గర్భిణీ స్త్రీలు చంటి బిడ్డలను సంకరెత్తుకొని పాలిస్తూ లైన్లో నిలబడి సొమసిల్లిపోయినటువంటి ఆడతల్లులు క్యూలో నిలబడ్డారు. మీ నిర్వాహకం వల్ల, మీ చిల్లర చేష్టల వల్ల, పరిపక్వత లేని పరిపాలన విధానాల వల్ల ఇలా రైతులందరూ కూడా యూరియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఒకే రోజు పొద్దున్నుంచి మా మండల పార్టీ నాయకులతో మాట్లాడితే 250 చోట్ల క్యూ లైన్లో నిలబడ్డారు. ఇవాళ వరంగల్ ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 1,50,000 మంది పైచిలకు రైతులు ఇలా క్యూ లైన్లో నిలబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజు 15 లక్షల మంది నుంచి 20 లక్షల మంది రైతులు క్యూ లైన్లో నిలబడతా ఉన్నారు. మీ నిర్వాహకం వల్ల ఇలా యూరియా సకాలంలో అందించలేదు. దానివల్ల పంటలన్నీ ఎర్రబడిపోయి మొక్కజొన్న దెబ్బతిన్నది, వరి పంట ఎదుగుదల లేదు, పుట్టకొచ్చే దశలో వరి పంట అది పూర్తిగా నిలబడిపోయింది, ఎదిగే పరిస్థితి లేదు. అదే కాకుండా పత్తి దిగుబడి భారీగా పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ 3 పంటలకు ప్రధానంగా నష్టం జరుగుతూ ఉన్నది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సమ్మక్క సారాలమ్మ దేవాలయం కమాండ్ కంట్రోల్ రూమ్ మరియు పరిసర ప్రాంతాల ఏర్పాట్లను పకడ్బందీగా పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు వెళ్లబోయే నేపథ్యంలో భక్తుల సౌకర్యం, భద్రతా ఏర్పాట్లు, వైద్య సేవలు, రహదారి, ట్రాఫిక్ ప్లాన్లపై అధికారులను స్పష్ట సూచనలు ఇచ్చారు. ప్రత్యేకంగా మహాజాతరలో అదనపు ఏర్పాట్లు, కొరతలను కప్పే ట్రిప్పు ఇంటెలిజెన్స్ ఏర్పాట్లు ఫలవంతంగా ఉండేలా పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశించారు. భక్తుల కోసం ప్రతి సేవ నిర్ధారించబడేలా డ్యూటీలు కట్టడం అంటే ప్రాధాన్యమని ఆమె హైలైట్ చేశారు. 2,000 మంది వరకు ఇక్కడ వర్కర్స్ పెట్టి పనిచేయించాలనేది వాళ్ళు అనుకుంటున్నారు. దయచేసి ఇది ఒక యజ్ఞం కంటే ఎక్కువ చిత్తశుద్ధితోటి, భయంతో, భక్తితో, మరి మనం ఎంతో నమ్ముకొని విశ్వాసంతో చేస్తున్నటువంటి పని కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి దురుద్దేశం ఉండకూడదు. సమాజానికి మంచి జరగాలి, తల్లుల కీర్తి కొన్ని తరాల జనాలకు అందించాలి అనే ఉద్దేశంతో చేపడుతున్నటువంటి ఒక గొప్ప కార్యం. గుడి నిర్మాణంలో అందరు అధికారులు వారి వారి పాత్రను పోషిస్తే అంతే చిత్తశుద్ధితో పనిచేసి దేవాలయాన్ని, గుడిని నిర్మించుకొని జనవరి 28 నుంచి వచ్చే భక్తులకు
సంపూర్ణమైనటువంటి మంచి దర్శనాన్ని కూడా మనం అందిద్దాం. ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల పీపీపీ మార్గదర్శకంపై వైసీపీ ఎంపీలు విషయాలు నిరసన వ్యక్తం చేశారు. పాలక నిర్ణయంతో పేద విద్యార్థుల ప్రాప్యమైన కనిష్ట ఫీజు అవకాశాలు హానికరంగా మారుతున్నాయని, అందువల్ల తమపై నల్ల కండువాలు ధరించి ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. వారు చైర్మన్ ఫోరం తలనోవు వద్దకు వెళ్లి నినాదాలు చేసి నిర్ణయం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కులు, సమాన అభ్యాస అవకాశాలపై ప్రభుత్వం పరివర్తన తీసుకురావాలని ప్రత్యక్ష విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తు మనందరి బాధ్యతని నినదించారు. బీఎస్సీ దాన్ని డివైడ్ అయ్యి దాని నుంచి బిజినెస్ తేకుండా కూర్చోమ్మా నీకు ఇస్తారు తర్వాత తేకుండా మరి ఏ విధంగా వాళ్ళు అయ్యారని అధ్యక్ష, దానికి రూల్ లేదా మన రూల్ బుక్ లో చెప్పంటారా? దాన్ని ఏ విధంగా వచ్చారు? అది తప్పు కదా చూసా. అందుకు కాబట్టి దయచేసి ముందు ఏదైతే మా డిమాండ్ ఉందో బీఎస్సీలో ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ ని జరిగి తీరాలి అనేది మా డాలర్ డిమాండ్. ఎందుకంటే ఇది ప్రజల సమస్య, ఇది ప్రజల సమస్య, ఇది యువకులకు రాజకీయమైన సమస్య కాదు. కోట్లాది మంది ప్రజల తాలూకు ఇస్తున్న ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ సమస్య. కాబట్టి జరగాలి, డిబేట్ జరగాలి. మీరు తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకంగా రద్దవ్వాలి. అప్పుడే ముందుకెళ్తాం. అంతేగాని మాకు ఇంకో దురుద్దేశం లేదు. నెల్లూరు పరిధిలో పౌర సరఫరాల శాఖ అధికారులు నవలాకుల తోట వద్ద చారిత్రాత్మక బియ్యం సీజ్ చేశారు. 5 లారీల్లో తరలిస్తున్న భారీ బియ్యాన్ని రౌండప్ చేసి రూరల్ పోలీసులకు అప్పగించినట్లుగా అధికారులు వెల్లడించారు. అనంతరం కొంతపాటి ప్రాసెసింగ్, ల్యాబ్ టెస్ట్ తర్వాత ధృవీకరణ కోసం పంపినట్లుగా తెలిపారు. ఈ కేసును పక్కాగా తీర్చుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సీరియస్మైన గమనాన్ని చూపినట్లుగా నేతలు తెలిపారు. ఇక్కడికి వచ్చేసి తనిఖీ చేయడం జరిగింది. ఆ లారీలను మనం తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేసినప్పుడు మేము కొన్ని శాంపుల్స్ తీసుకున్నాము. ఆ శాంపుల్స్లో మాకు వచ్చేసి ఎఫ్ఆర్కే అంటే 45 కెర్నల్స్ ఉంటే పీడిఎస్ అనేది నిర్ధారణ చేసుకునేవాము. ఆ ఎఫ్ఆర్కే మాకు కనిపించడం వల్ల అయినప్పటికీ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ వెహికల్లో ఉన్నటువంటి ఆ లారీల్లో ఉన్నటువంటి రైస్ని తీసుకొని టెక్నికల్ అనాలిసిస్ కోసం అయితే శాంపుల్స్ తీసుకోవడం జరిగింది. ఈ శాంపుల్స్ని వచ్చేసి డిఎం ఆఫీస్కి పంపించేసి టెక్నికల్ అనాలిసిస్ వచ్చే రిపోర్ట్ ఆధారంగా ఒకవేళ పీడిఎస్ అని వస్తే మేము మళ్ళా సీజ్ చేసేసి పంచనామా కాండక్ట్ చేసేసి 6 రిపోర్ట్ను గౌరవ జిల్లా కలెక్టర్ వారికి నివేదిక చేయడం జరుగుతుంది. ఆ విధంగా 6 అనేది కేసు నమోదు చేస్తాము. ఒకవేళ పీడిఎస్ కాదు అన్నట్లయితే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారి యొక్క సూచన మేరకు, వారి యొక్క ఆదేశాల మేరకు ఆ రిపోర్ట్ ఆధారంగా మళ్ళీ ఆ బండ్లను రిలీజ్ చేయడం జరుగుతుంది. అంతవరకు ఈ సేఫ్ కస్టడీ కోర్టు నెల్లూరు రూరల్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారి ఆధ్వర్యంలో వాటిని సేఫ్ కస్టడీ పెట్టడం జరుగుతుంది. సేఫ్ కస్టడీ పెట్టుకొని అక్నాలజ్మెంట్ తీసుకుంటాము. రేపు మార్నింగ్ సివిల్ సప్లైస్ శాంపిల్స్ పంపించి టెస్ట్ నిర్ధారణ అయిన తర్వాత ఆ బండ్లను పంపించడం జరుగుతుంది. ఆ టెస్ట్ అంటే అది కూడా జేసీ గారు అదేవిధంగా డిఎస్ఓ గారు ఆదేశం మాత్రమే ఆ బండ్లను రిలీజ్ చేయడం జరుగుతుంది. మొత్తం ఎన్ని వెహికల్స్ సార్? మొత్తం 5 వెహికల్స్ అండి సార్. సుమారు ఎన్ని కేజీలు ఉంటాయి సార్? 150 మొత్తం వచ్చేసి ఒక్కొక్క లారీలో సుమారుగా ఒక 30 టన్నులు ఉండొచ్చు. సో ఆ విధంగా 5 లారీలు ఇచ్చి 150 టన్నులు. మొత్తం 12 లారీలు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మాకైతే రాలేదండి. మేము వచ్చినప్పుడు ఇక్కడ చూసినప్పుడు కూడా మేము ఇమీడియట్గా మా ఆధ్వర్యంలో అదేవిధంగా ప్రెస్ పర్సన్స్ కూడా వచ్చారు, సాక్షులకు సంబంధించిన తర్వాత వేరే పర్సన్ ఏదో కూడా వచ్చారు. వాళ్ళ సమక్షంలోనే మేము చూడడం జరిగింది. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇమీడియట్గా మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చినప్పుడు ఆ లారీలు మాత్రమే గమనించాం. యాక్చువల్గా 2 లారీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. ఆ 2 లారీలు అదే కాకుండా ఆ 2 లారీలతో పాటు ఉన్న లారీలను కూడా మేము చెక్ చేయడం జరిగింది. సార్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి సార్ ఈ లారీలు? సో ఇవి వచ్చేసి మాకున్న బిల్లుల ప్రకారం వచ్చేసి ఇవి చెన్నైకి బయలుదేరుతున్నాయి. చెన్నైకి ఇవి వచ్చేసి ఏదైతే ప్రకాశం జిల్లాలోనే నుంచి బెస్తవారిపేట నుంచి వస్తున్నాయి అనేసి బిల్లులు ఉన్నాయి. సో వాటిని కూడా మేము జిల్లా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారి ఆదేశం మేము చేస్తాము. న్యూయార్క్లో డాక్టర్ కేఏ పాల్ యుద్ధాలను ఆపడంపై ఐక్యరాజ్య సమితి ప్రముఖులతో చర్చలు జరుపుతున్న సమాచారం అర్థమైందని సమాచారం.
సమకాలీన అంతర్జాతీయ విధానాల్లో శాంతి, ద్విపక్షీయుల చర్చల్లో ప్రోత్సహించే ప్రయత్నాల్లో ఆయన భాగస్వాములుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. డిప్లొమసీ రంగంలో భారత్ ప్రపంచం ద్వారా మధ్యస్థత్వం కోసం ఇలాంటి చర్చలు ప్రస్తుతం అత్యవసరమని వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ చర్చలు భవిష్యత్తులో స్థానిక సంక్షేమం, శాంతి విధానాలపై ప్రభావశీలం కావచ్చని విశ్లేషకులు అంటున్నారు. Major wars taking place. 2 more wars added. Trillions of dollars wasted. Millions of people are dying. Presidents and prime ministers, most of them are sleeping, eating in 5-star hotel. More than 2 billion starving to death. 2 billion without clean water. That is why today I want to thank all the presidents and prime ministers who supported me during my call against the wars. I also want to thank those world leaders and world media who is still talking about what's happening in Gaza, what's happening in Yemen. We must stop, whether it is a war between Israel and Hamas, Israel and Iran, or Russia and Ukraine. I didn't invite President Trump for this summit. Why? Truly speaking, he said he would stop the war within 24 hours if he became the president. And it's been almost 9 months since he was president. More people are dying in Russia and Ukraine today. Country after country is falling. Talk is cheap. Giving lectures at the UN is not reasonable. Doing peace, like today, we are feeding the poor, homeless. Doing the work of God, the will of God. Yes, Satan will attack us from various ways. God is God of miracles. Join with me for peace. From New York today, I'm calling upon the whole world, to the nations. Governments, most of them are corrupt. We need good leaders, good ministers, good governance who care for poor, the needy, widows, orphans, and the mission. Yes, Satan is a liar. Satan came to steal and kill, but God came to save which was lost. So join with me to save, help the poorest of the poor, the 2 billion who are dying and suffering without clean water, food, home, shelter. And also, let's act instead of talking. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విజయవాడ ఉత్సవ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక దర్శనం నిర్వహించుకుని భక్తుల గౌరవాన్ని, సురక్ష ఏర్పాట్లను పరిశీలించారు. దసరా ఉత్సవాల్లో 20 లక్షల మంది భక్తులు రావచ్చునని ప్రాథమిక అంచనాలు ఉండడంతో ప్రతి సౌకర్యాన్ని, రహదారి, ట్రాఫిక్ ప్లాన్లను పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తుల సాఫ్ట్ ఎంట్రీ, వైద్య, సెక్యూరిటీ ఏర్పాట్లపై ఆమె స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. అందరికీ, తెలుగు ప్రజలందరికీ, దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా, ఎస్పెషల్లీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా కనకదుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు నుంచి జరగబోయే నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఇంద్రకీలాద్రి మీద ఈరోజు మనకి స్టార్ట్ అవడం నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. ఈరోజు ఎంతమంది భక్తులు రాగలరు, ఎంతమంది భక్తులు వస్తారు, లాస్ట్ ఇయర్ శరన్నవరాత్రుల ఉత్సవాల్లో ఓవరాల్గా ఎంతమంది వచ్చారు, ఈసారి ఎంతమంది వస్తారు అన్న బ్యారేజ్ వేసుకొని అటు దేవాదాయ శాఖ కానీ అదేవిధంగా ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర 36 విభాగాలన్నీ కూడా ఇక్కడ కూర్చొని ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించడం జరిగింది. సుమారుగా పోలీస్ సిబ్బంది దగ్గర 4500 మంది పోలీసు సిబ్బంది కూడా ఈరోజు ఇక్కడ డిప్లాయ్ అయి ఉన్నారు. ఏ భక్తులకి కూడా అసౌకర్యాలు కలగకుండా ఉండాల్సిన బాధ్యత కూడా ఈరోజు గవర్నమెంట్ తీసుకుంది. ప్రత్యేకంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో లాస్ట్ ఇయర్ సుమారుగా 13 లక్షల మంది ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్పంచుకున్నారు అని చెప్పి మన దగ్గర వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఈరోజు టిఫిన్ ఐటమ్స్పై జీఎస్టీ పన్ను పరంగా స్పష్టత కోరారు. పరోటా, రోటీ లాంటి అంశాలకు ట్యాక్స్ ఉండదన్న నిర్దిష్ట వ్యాఖ్యలు ఉంటే సౌత్ ఇండియన్ టిఫిన్స్లో ఇడ్లీ, దోశలపై ఉన్న అనిశ్చితిని కూడా తక్షణమే క్లియర్ చేయాలని ఆహ్వానించారు. హోటల్కి వెళ్తాం, మనం రేపు ఉదయం చపాతీ, రోటీ తింటాము, లేదు ఇడ్లీ, దోశ తింటాము. మన దగ్గర అయితే ఎక్కువగా 90% ఇడ్లీ, దోశ తింటారు.
అదే మేము ఉత్తర భారతదేశం పోతే ఢిల్లీ కానీ ఎక్కడికైనా పోతే ఆ చపాతీ లేకపోతే పరోటా తింటారు. పరోటాకి రోటీకి క్లారిటీగా ట్యాక్స్ లేదని రాస్తుంది. మరి ఇడ్లీకి దోసుకుందా లేదా ఒకసారి మీరు ఆలోచన చేయండి, క్లారిటీ అడగండి అని చెప్పాం. అది లేకపోతే మేమేమి ఆమోదించమని చెప్పలే. అసలు ఆలోచన చేయడానికి వాళ్ళకి ఇంతే కాదు. ఇవే రాష్ట్ర అభివృద్ధికి నమ్మకంగా పనిచేస్తాయని హరీష్ హైలైట్ చేశారు. పథకాలకు అవసరమైన నర్సరీలు ఏర్పాటు చేసి రైతులకు మొక్కలు అందించడం వంటి సామాన్య ప్రాజెక్టులను ప్రజలు పాలిటిక్స్కు వాడటం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతారు ఇక కాంగ్రెస్ వాళ్ళు. ఇక ఆడ ఉంటాడ రిబ్బన్ కత్తిరిస్తుడే, పెట్టుడు లేదు కట్టుడు లేదు కానీ రిబ్బన్ మాత్రం కత్తిరిస్తురు. ఇదోటి కొత్త కథ మోపోయింది. వీడికి వస్తారట్టు ఇంకా వచ్చి రిబ్బన్ కత్తిరిస్తాం ఇక అంత మేమే మోసినట్టే, ఇక బరువు మోసినట్టే. ఇది ఎవరు పెట్టించిర్రు, ఎవరు దండాడినరు, అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఆ చెక్ డ్యామ్లు ఎట్లా కట్టినరు, ఆ చెరువులు ఎట్లా అయినాయి, కాళేశ్వరం నీళ్ళు ఇడికి ఎట్లా ముట్టినాయి, ఈ నర్సరీలు ములుక్కాడ ఒక నర్సరీ పెట్టినాం, రంగనాయక సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, ఈ హుస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా 3 నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే ఇక మేము తిరిగి వస్తామన్నట్టు వచ్చింది. ఈ రకంగా జరుగుతూ ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్ అమెరికాలోని దౌత్య వ్యవహారాలపై పార్టీ స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. విదేశాల్లో చదువు, ఉద్యోగాల కోసం ఉన్న నిబంధనలు తరచూ ఆటంకంగా మారుతున్నాయి. దీని కారణంగా టెక్ పటిష్ఠులైన మన రాష్ట్ర వాసులు కూడా పనుల కోసం ఇబ్బంది పడుతున్నారని అన్నారు. విదేశాల్లో ఉన్న తెలంగాణీయులు ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడం రాష్ట్రాభివృద్ధికి కీలకం. దీనికోసం ప్రభుత్వ అనుకూల వాతావరణాన్ని సృష్టించాలని ఆయన సూచించారు. అమెరికా దేశానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు మనం పోవాలనుకునే విద్యార్థులకు ఆటంగా కలుగుతోంది. ఈ దౌత్య సంబంధాల్లో విదేశాంగ శాఖ తరఫున ఇటువంటి నియంత్రణ పెడతా ఉన్నప్పుడు భారత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం పొందింది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఉపాధి కొరకో ఉన్నత విద్య కొరకో పోయేటువంటి పనిలో ఉన్నటువంటి వాళ్లకు ఇదొక పెద్ద ఆటంకం. నేను ఈ సందర్భంగా తెలంగాణ బిడ్డలందరికీ అమెరికాలో లేదా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క తెలివంతులు, ఉదాహరణకు మన దేశానికి సంబంధించిన 100 మంది సీఓలు బయట దేశాల్లో ఉన్నారు. వాళ్ళ తెలివిని ఇక్కడ పెట్టి ప్రభుత్వాలు మీకు కూడా ఎర్ర కార్పెట్ వేసి ఇక్కడ ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉన్నాయి. వేరే దేశాలలోనూ ఇన్వెస్ట్మెంట్ చేయమని కంటే మీరు వేరే దేశాల్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా తెచ్చి ప్రభుత్వం మీకు సానుకూలంగా పాలసీ తయారు చేసే ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో సెకండ్ టైర్ అంతా హైదరాబాద్ చుట్టే కాకుండా ఇటువంటి ప్రాంతాల్లో మేము ఇక్కడ రేపొద్దున ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేస్తానో లేకపోతే ఇతర రకరకాలుగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరణ జరిగే విధంగా పారిశ్రామికరణ చేస్తూ ఇతర సాంకేతికపరమైనటువంటి అభివృద్ధిని చేయాలని ఈ యొక్క పరిస్థితులలో విదేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అప్డేట్స్ చూస్తూనే ఉండండి. మరో బులెటిన్లో కలుద్దాం. నమస్తే.